#1 స్టూడెంట్ షో. తగ్గేదల ఎక్కడికి వచ్చింది ఈరోజు? ఎక్కడైతే దేవతలు దేవకన్యలు ఉంటారో, ఎక్కడైతే స్టడీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎక్కడైతే స్టూడెంట్స్ కంటే ఫ్యాకల్టీ చాలా అందంగా ఉంటారో, ఎక్కడైతే ఫ్యాకల్టీ ఎవరి సినిమా హీరోయిన్స్ అని కన్ఫ్యూజన్ లో ఉంటారో, ఆ కాలేజ్ కి వచ్చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. వెరీ గుడ్, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ దిస్ ఎపిసోడ్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఎందుకంటే స్టూడెంట్స్ తో పాటు పోటీ ఇవ్వడానికి మా ఫ్యాకల్టీ కూడా రెడీగా ఉంది. ఇంకా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఎస్ మేడం, పేరు? ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు గుసగుస. నా పేరు ఉషా. రుద్ర పూజలు చేస్తున్నామో అనుకోండి. ఏం చదువుకుంటున్నారు ఈ కాలేజ్ లో? ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇంగ్లీష్ ఫర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. ఫస్ట్ నేను స్టూడెంట్ అనుకున్నా మేడం. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? అమ్మాయిల కందం లంగా ఓడి. నా పేరు పావని. మీరేం చదివిస్తున్నారు ఇక్కడ? నేను 4th ఇయర్ స్టూడెంట్స్ కి 3rd ఇయర్ స్టూడెంట్స్ కి చెప్తానండి మిషన్ లో. అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ కి 3rd ఇయర్ స్టూడెంట్స్ గురించి చెప్తారా? అలా కూడా చెప్తాను. వాళ్ళు ఎలా బాగా చదువుతున్నారు. కాలేజ్ గర్ల్స్ గురించి చెప్పండి. స్మార్టా ఇక్కడ లేకపోతే రాక్స్ సార్? రాక్స్. రవి, మీ మాటల్లో ఉంటుంది హనీ. నా పేరు అశ్విని. మీ ఫ్యాకల్టీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? అండర్స్టాండింగ్ పర్సన్. టీచర్స్ అందరూ అండర్స్టాండింగ్ గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, అంతేనా? వెరీ గుడ్. యా, హాయ్, వాట్స్ యువర్ నేమ్? నా టీమ్ తో ఉంది విజయలక్ష్మి. నా పేరు మహాలక్ష్మి. నీకు ఇన్స్పైరింగ్ టీచర్ ఎవరు ఇక్కడ? చదువు చెప్పే కాదు, ఇన్స్పైరింగ్. దివ్యా మ్యామ్. దివ్యా మ్యామ్. ఎందుకు దివ్యా మ్యామ్? ఎందుకు, ఎలా ఇన్స్పైర్ చేసింది నిన్ను? మోటివేట్ చేస్తారు. మోటివేట్, బాగా తిండి పెట్టి మోటి హోజావు, మోటి హోజావు. లైఫ్ గురించి మోటివేట్ చేస్తారు. ఏం చెప్పింది ఒక్కటి చెప్పవా నాకు లైఫ్ గురించి? ఏదో తేడాగా ఉందేంటి? yes, hi madam. హాయ్ సార్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. yes, your name? అంటే అది మేడం, మీ పేరే అడుగుతున్నా మేడం. ఎండాకాలంలో ఉంటుంది కరెంట్ కోత. నా పేరు సుస్మిత. చెప్పండి మేడం, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? మీరు ఏమంటారు? పిల్లలకి అడ్వైస్ ఇవ్వాలంటే మ్యారేజ్ గురించి. చేసుకోవాలి సార్. ఎందుకు? వాళ్ళకి కూడా తెలియాలి కదా. మనకే కాదు, అందరికీ. హాయ్ మేడం. హాయ్ సార్. బాగున్నారా మేడం? బాగున్నాను. చెప్పండి మేడం, మీ పేరు? మా ఇంటికి నేనే మహారాణి. నా పేరు సంధ్యారాణి. మహారాణి అంటారు. మీ ఆయనకి లాస్ట్ టైం ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారో గుర్తుందా మీకు? 24th ఏప్రిల్ రోజు మా మ్యారేజ్ డే సార్. ఆ రోజు చెప్పింది. మీరు ఏమని పిలుస్తారు మీ ఆయన ముద్దుగా? నరేష్ అని పిలుస్తారు. పేరు పెట్టి పిలుస్తారా? అందుకే మహారాణి మీరు. సరే, నరేష్ గారు టీవీ చూస్తున్నారు ఇప్పుడు. ఆయనకు ఐ లవ్ యూ ఒకసారి చెప్పండి. అబ్బా మేడం, నరేష్ గారికి మేడం అంత సిగ్గు. నరేష్, ఐ లవ్ యూ. సరే, ఇంకా పోటీ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. రెడీ? ఆ బాల్ తీసుకొని నా చేతిలో పెట్టాలి, అంతే. సింపుల్ లాజిక్. కానీ ఆ బాల్ లాక్కోవడంలో ఒక చిన్న సైజ్ వార్ అవుతుంది. 3, 2, 1. 3, 2, 1, go. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏఎన్ఆర్ గారు గుర్తొచ్చారు.
మీ ముగ్గురు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం. మీ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, వెనకాల నుంచి ఆన్సర్ రావద్దు. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఏమైనా మన ఇండియాలో ఒక 6 సిటీ పేర్లు చెప్పండి. ఆ సిటీలో బీచ్ ఉండాలి ఖచ్చితంగా. వైజాగ్, వైజాగ్, గోవా, గోవా, నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. నాగం సాగర్ బీచా? అవును, అక్కడి నుంచి ఉంటాము బీచ్ నుంచి. నాగం సాగర్ బీచ్ అని మేడం. భీమవరం, పేరుపాలెం. భీమవరం, పేరుపాలెం బీచ్. పాండిచేరి, ఓకే. బాపట్ల, సైలెన్స్. వెనకాల నుంచి వచ్చిన ఆన్సర్ కన్సిడర్ లేదు, చేయాలి. లేదు. పాండిచేరి, చీరాల. పాండిచేరి. చీరాల. చీరాల బీచ్. ఇంకొకటి మచిలీపట్నం, కాకినాడ. 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 రైట్ ఆన్సర్. ఈ 2వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు వచ్చిందా గేమ్ విన్నర్స్, రాకపోతే కష్టమైతుంది. 3, 2. నువ్వు మేడం లాగా చేయకు, ఆగు. 3, 2, 1 గో. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఒక 5 సైంటిస్టుల పేర్లు చెప్పి వాళ్ళు ఏం కనిపెట్టారో చెప్పాలి అంతే. న్యూటన్, గ్రావిటీ, న్యూటన్ గ్రావిటీ. ఐన్స్టీన్, ఐన్స్టీన్ బల్బ్. ఐన్స్టీన్ బల్బ్ ఏంటి మేడం? గ్రహం బెల్ ఫోన్, గ్రాహం బెల్ ఫోన్. ఆర్యభట్ట, ఆర్యభట్ట. జీరో, జీరో, న్యూమరిక్ 0. ఇంకా అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఏం కనిపెట్టాడు? చాలా కనిపెట్టాడు. టైమ్ అప్. వాళ్ళు చెప్పినే కాకుండా ఏవైనా మీరు 4. అబ్దుల్ కలాం, చంద్రయాన్. చంద్రయాన్ కనిపెట్టిండా? చంద్రయాన్ 3. మేడం, స్పేస్ కి వెళ్ళడం. థామస్ అల్వా ఎడిసన్, బల్బు. థామస్ అల్వా ఎడిసన్ బల్బు. జీవి రామన్, రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్. వెరీ గుడ్. ఇంకా ఏరోప్లేన్. రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్. ఇంకొకటి 5, 4, 3, 2, 1. టైమ్. మీరు 3 చెప్పారు అంతే టైంలో, కానీ మీరు 4 చెప్పారు అదే టైంలో, కాబట్టి పాయింట్ ఇస్తున్నాను. ఓకే, 1 పాయింట్ అటు 1 పాయింట్ ఇటు. లాస్ట్ ఛాన్స్, డిసైడర్. 3, 2, 1 గో. పాట వచ్చే వరకు బ్యాలెన్స్ చేయండి. క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పకపోతే వీళ్ళకి వెళ్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తారు. మన ఇండియాకి స్వాతంత్రం ఫ్రీడమ్ ఫైటర్స్ తెచ్చారు కదా, ఎవరైనా 10 seconds లో 6 ఫ్రీడమ్ ఫైటర్స్. గాంధీ. గాంధీ గారు, నెహ్రూ, రాజా లాల్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, అల్లూరి సీతారామరాజ్, భగత్ సింగ్. రైట్ ఆన్సర్. కుర్చీని మాట్లాడబెట్టి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్. అంటే గేమ్ గెలవడం కాదు, ఎవరు ఎంటర్టైన్ చేశారు అదే ఇంపార్టెంట్. కాబట్టి ఎంటర్టైన్మెంట్, వాళ్ళ డాన్స్ స్టెప్స్ తో నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు. కాబట్టి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. మళ్ళీ వాళ్ళకి ఇయ్యొద్దు. లేదు, మీ చేతుల మీదుగా వాళ్ళకి. ఉన్న ప్లేస్ లో డాన్స్ చేయండి. వేరే మ్యూజిక్.
మేడం మీ పేరు? I'm Dr. Jnanalata. జ్ఞానలత గారు. Yeah, I teach English, yes. You teach English Yeah. here. Very good, madam. The most inspiring person in your life? Yeah, my father is most inspiring person in my life. నాన్నగారి పేరు? Israel. Israel. Thank you so much, sir. We need more men like you. Yes. What's your name, ma? I'm Kushi Sharma. Kushi Sharma. Who's the most inspiring person in your life? Shreya Ghoshal, she is a singer. Yes. Hi, madam. మీ పేరు? నా పేరు రాధిక. నిజంగానే నువ్వు అడుగుతున్నావా రాధిక? రాధిక గారు మీ లైఫ్ లో ది మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్? మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ. ఐ విల్ ఓన్లీ మేక్ మోటివేట్. నేనే నా అంతలా మోటివేషన్ చేసుకుంటాను. ఏదైనా టఫ్ టైమ్స్ చాలా వచ్చాయి నా లైఫ్ లో, నేనే మోటివేషన్ చాలా తీసుకుంటాను. ఒక టఫ్ సిచ్యువేషన్ వేరెన్ మీరు అది దాటి యు ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఒక సిచ్యువేషన్ ని అది రీసెంట్లీ ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్ దట్ మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. సో విత్ ఇన్ 1 month ఐ గెట్ ఫ్రమ్ దట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ నౌ ఐఎమ్ హియర్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు మేడం. గాడ్ బ్లెస్. వెరీ గుడ్. నా పేరు పద్మజ. పద్మజ గారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మీరు చెప్పండి మేడం, హూ ఇస్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? మై ఫాదర్. ఆల్ ఫాదర్స్ ఆర్ గ్రేట్ మేడం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Banusri. హాయ్ భానుశ్రీ. సేమ్ క్వశ్చన్. My inspiration is my father. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి అన్న. హాయ్ రవి అన్న. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు రమ్య. రమ్య గారు చెప్పండి మేడం, మీ లైఫ్ లో ది మోస్ట్ ఇన్స్పైరింగ్ అంటే సేమ్ యాజ్ మై ఫాదర్. యాక్చువల్లీ చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అక్కడ కొంచెం పీజీ ఆ టైంలో కూడా పీజీ చేపించి ఈ సిచ్యువేషన్ లో ఉంచారు చెప్పేసి. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ లెట్స్ స్టార్ట్. అట్లుంటది. 3 జబర్దస్తులు ఎల్లో టీం, 3 పర్పల్ వసుంధర టీం. ఎట్టి పరిస్థితిలో మీరు ఆ ఎల్లో బాక్స్ ని ముట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో మీరు ఈ బాక్స్ ని గేమ్ లో ముట్టుకోకూడదు. మీ బాక్స్ మీరు పట్టుకుంటారు, అక్కడ ఆ 9 రింగ్ లో ఎక్కడన్నా పెట్టేసి తిరిగి వచ్చి సెకండ్ పార్టిసిపెంట్ కి హైఫై కొడితే ఇక్కడ నుంచి బయలుదేరాలి. హైఫై కొట్టకుండా హడావిడిలో ముందుకు వెళ్ళిపోతే నేను అది -పాయింట్ లాగా కౌంట్ చేస్తా, అవతల టీం కి పాయింట్ ఇచ్చేస్తా. స్ట్రిక్ట్ రూల్. గాట్ ఇట్? మీరు స్ట్రైట్ గా, క్రాస్ గా, డయాగ్నల్ గా సెట్ చేయాలి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఇది ఫస్ట్ పాయింట్ కోసం. 3, 2, 1 go. అయ్యో, మొత్తానికి వసుంధర టీం 1 పాయింట్. మేడం కనీసం కొంచెం డాన్స్ చేసినట్టనే చేయండి. ఇప్పుడన్నా ఖచ్చితంగా గెలుస్తారా? ఈ పాయింట్ రావాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు యూ. 3, 2, 1 go. చూసుకోవాలా కాబట్టి 1 పాయింట్ వచ్చింది. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లో, మెచ్చుకో 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 మెచ్చుకో. ఓకే, సో ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. చాలా ఆతృతగా జరుగుతుంది, ఈ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న ఈ గేమ్ లో లాస్ట్ డిసైడింగ్ పాయింట్ ఎవరికి వస్తుంది? 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి మూడు వసుంధరాలు మళ్ళీ లైన్ లో వచ్చాయి. 2 పాయింట్స్ రౌండ్ విన్నర్. ఆల్రైట్, సో ది విన్నర్స్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గేమ్. ఆల్రైట్, సో నెక్స్ట్ డైస్ నువ్వే పట్టుకున్నావు కాబట్టి బ్లూ మ్యాచ్ ఉన్నావు కాబట్టి దా. సింపుల్ గా ఏం కష్టం, నువ్వు డైస్ వేస్తావు, ఎక్కడైతే వచ్చి అవుతుందో ఆ ప్రశ్న అడుగుతా. ఇక్కడ పురాణాలు, సిలీ క్వశ్చన్, ఈటీవీ గురించి, క్రీడల గురించి ఏదొస్తే అది అడుగుతా. రెడీ? దేవుడికి మొక్కు, పైకేసాయి. క్రీడలు, స్పోర్ట్స్. ఓకే, టేబుల్ టెన్నిస్,
ఒక కంట్రీస్ నేషనల్ గేమ్. మన నేషనల్ గేమ్ ఏంటో తెలుసా నీకు? హాకీ. ఎస్. సో అలా ఒక కంట్రీకి టేబుల్ టెన్నిస్ నేషనల్ గేమ్. ఏ కంట్రీకి? ఆప్షన్స్ కావాలా? ఆప్షన్ ఏ ఇస్ చైనా, ఆప్షన్ బి నెదర్లాండ్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చైనా. రైట్ ఆన్సర్. Pallavi Engineering College is really proud to have you. సెలక్షన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు. మ్యూజిక్. ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ బిడ్డ ఇది నా అడ్డా. ఓకే, సో గేమ్ ఏంటంటే ఇక్కడ 2 కప్స్, ఇన్వర్టెడ్ కప్స్ ఉన్నాయి. దానికి తాళ్లు కట్టేసాం. దాని మీద కాళ్ళు పెట్టి బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వస్తారు. మీ టీమ్ లో ఒకరు వచ్చి బాల్ అక్కడ ఈ స్టిక్కర్ మీద పెడతారు. అండ్ ఈ కప్స్ హెల్ప్ తో ఆ బాల్ ని ఆ గోల్ పోస్ట్ లోకి పంపించాలి. ఆ వీలో ముగ్గురు 1 minute వరకు ఆడుతా ఉంటారు. ఫస్ట్ మీరు ఆడతారు. ఎన్ని గోల్స్ కొడతారో కౌంట్ చేస్తాం. దాని తర్వాత మీరు ఆడతారు. మీరు ఎక్కువ గోల్స్ కొడితే మీరు విన్నర్. కరెక్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఓకే, ఇంత కష్టపడ్డారు, ఒకటే వేసారు. మీ టార్గెట్ వెరీ సింపుల్, జస్ట్ 2 టచ్ చేస్తే అది వెళ్ళిపోద్ది. వచ్చేయండి. It's a family party. It's a family party. It's a family party. It's a family party. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up.
వెనకాల నుంచి వాక్ రావాలని చెప్పా, వీళ్ళు వాక్ వచ్చారు, కనీసం 2 steps వేశారు. మీరు అక్కడి నుంచి నిల్చొని కొట్టారు కాబట్టి ఆ 1 point, ఆ 1 goal తీసేస్తున్నాం. ఆ 1 point మీదే విన్నర్. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి Alright, so ETV at 30 wonderful years. మా తగ్గేదిలో this prestigious shield goes to Sridhar garu ECHOD. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేఫ్.